మొన్నటి వరకు పల్లెలలో ఉన్న పబ్లిక్కు గిరాకీ ఉండే ఇప్పుడు వాళ్ళ గిరాకీ తగ్గింది. మున్సిపాలిటీ కిందున్న పట్నం పబ్లిక్కు మస్తు గిరాకీ పెరిగింది. అవునంటే మున్సిపాలిటీ ఓట్లకు ముహూర్తం పెట్టిర్రు కదా. లీడర్ల మీటింగ్లు, ముచ్చట్లు, ప్రచారాలు, ఓ రోకు నామినేషన్లు, ఇంకో రోకు మా జోరుగా అవుతున్నాయి. ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి మున్సిపాలిటీ ఓట్ల జోరు ఏడేడ ఎట్లెట్లున్నదో. రైట్. తెలంగాణ మల్లో జాతర చాలైంది. అదే మున్సిపాలిటీ ఓట్ల జాతర బుధారంకెంచి చాలైంది. ఇక నామినేషన్లు కూడా సులువైనాయి. మున్సిపాలిటీలల్లా కార్పొరేటర్ కావాలనేటి కాయసున్నోళ్ళు కాగితాలు పట్టుకొని పోయి నామినేషన్లు వేసిర్రు. తొలతనాడు శానా దుక్కుల్లా బుధారంకెంచి 3 వద్దులు అవుతాయి నామినేషన్లు. పొద్దుగాల 10:30కెంచి అంబటాలకు 5 దాకా నడుస్తాయి నామినేషన్ల కార్యం. పోటీ చేయాలని కాయసున్నోళ్ళు కాగితాలు పట్టుకొని వచ్చుడు, ఓట్ల అధికారులకు ఇచ్చుడు. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు, మంచిర్యాల, రామగుండం, జహీరాబాదు, నర్సాపూర్, కొత్తగూడెం, నల్లగొండలో జోరుగా నడిచినాయి ఓట్లకు నామినేషన్లు. అధికారులు సూత అంతే రువడి మీద పనులు చేస్తున్నారు. అంతా తిరిగి అరుచుకుంటున్నారు కూడా. టైం తక్కువ ఉంది కాబట్టి తక్లీఫ్లేం కావద్దని నోటిఫికేషన్ ఇచ్చిన కాంచి ఉత్త 15 వద్దులలోనే ఓట్లు పడాలి, లెక్కింపు తేలాలి, గెలిచిన వాళ్ళు సీట్లకు ఎక్కాలనేటాళ్లకు రప్పగా అనిస్తున్నారు అధికారులు పనులు. బుధవారం సంధి శుక్రవారం దాకా నామినేషన్లు నడిస్తే మరుసటి నాడు పేపర్లు షేకింగ్ చేసేది కార్యం నడుస్తుంది. గంతమందిలో నేనేడ గెలుస్తా అనుకునేటోళ్లకు 2 వద్దులాగి మంగళవారం నాడు అంటే వచ్చే 2వ తారీఖు నాడు నామినేషన్లను వెనకకు తీసుకునే ఛాన్స్ ఇచ్చారు ఎన్నికల సంఘపోళ్ళు. వచ్చే నెల 11వ తారీఖు నాడు ఓట్లు, 13వ తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది. ఇదంతా ఉత్త 15 రోజులలోనే నడిపియాలని ఖరారు చేసిరు అధికారులు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లల్లా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండలో ఓట్ల జాతర నడుస్తుంది. ఇప్పటి వరకు తతిమాటికి టైం ఉంది కాబట్టి ఆవిటికి మల్లోపాలి ఓట్లు పెడతాడట. ఇగిట నోటిఫికేషన్ వచ్చిందో లేదో అన్ని పార్టీల లీడర్లు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తున్నారు. పదవుల మీద కాయిషున్నోళ్ళది ఒక ఉరుకుడు కాదు, ఒక పరుగులు కాదు, టికెట్ పోగొట్టుకోవద్దని. ఇవాళకైతే ఇంతే. రేపు ఇంకేమన్నా కొత్త ముచ్చట్లుంటే మల్లోపాలు చెప్పుకుందాం.